భాగ్య ఏం చెప్తాను? ఏం లేదయ్యా, కూర చేస్తున్నా. ఏందయ్యా జల్దీ వచ్చినావు? సామాన్ అంతా అమ్ముడు పోయింది, కొత్త మాల్ తీసుకురావాలి. మనము ఇంకో షాపనే పెట్టాలి. ఇంకో షాపా? ఎందుకయ్యా? పెట్టాలనే, దీంట్లో మంచి లాభాలు వస్తున్నాయి. ఇంకో వ్యాపారంలో అడిగెత్తే మంచిదే కదనే. మంచిగానే ఉంటది కానీ ఈ వ్యాపారంలో వచ్చే పైసలు దాచుకుంటే మంచిగుండదా? లాభాల్ని మళ్ళా లాభాలకే పెట్టాలనే. మనకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళను మంచిగా చూసుకోవాలంటే పైసలు గలగల ఆడాలే కదనే. సరే, వాటిని గలగల్లాడితో కిలకిల్లాడితో అంతా నీ ఇష్టం. అవతల కూర మాడిపోతుంది నాకు. అవు కానీ పిల్లలు ఎటు వేరు కనిపిస్తలేరు. అబ్బా, బాపునే భయపెట్టిస్తారా? బాపు నాకు సైకిల్ కావాలి. నాకు కూడా కావాలి, అన్నకన్నా పెద్దది కావాలి. సరే నాన్న, నువ్వు అడిగినాక కాదంటనా, అన్నకన్నా పెద్దదే కొనిస్తా. నాకన్నా చిన్నదానికి నాకన్నా పెద్దది కొనిస్తావా? కొనేది చెల్లెకే కదరా, అయినా నీకు కూడా నువ్వు కోరుకున్నదే కొనిస్తా కదా. సరే సరే, రేపే కొనిస్తా. సరే బాపు. సరే బాపు. వాళ్ళు అడుగుడు సరే, నువ్వు కొనిస్తానుడు సరే. పుట్టినోళ్ళు నోరిట్స్ అడిగినప్పుడు అద్దని ఎట్లా అంటామే చెప్పు? గావురంగా పెంచితే పావురం లెక్క ఎగిరిపోతారు. మరి ఏడికి ఎగిరిపోయినా చివరికి గూటికే గదినే చేరేది. మన బిడ్డలని మంచి బల్లే చేర్పిద్దామే. ఇప్పుడు పోయేది మంచి బడికే కదా. మా దోస్తు మల్లేశం గారి బిడ్డలు పోయే దాంట్లోకి పంపిద్దామే. మా తమ్ముని కొడుకులు కూడా అదే పల్లె పోతుంది. దాంట్లో పైసలు ఎక్కువ కదయ్యా. పైసలది ఏమున్నది, చదువు చక్కకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. రేపటి రోజున వాళ్ళే మంచిగా ఉంటారు. మన స్థాయికి మించిన చదువులు ఎందుకయ్యా? చదువును స్థాయికి అంటగట్టద్దే. మంచి బల్లె చదివిపిస్తే రేపటి దినాన వాళ్ళకు మంచి నౌకర్లు వస్తాయి. ఏమోనయ్యా, నీ ఇష్టం, నీకు నచ్చిందే చెయ్యి. రేపటి రోజున నువ్వు మాకేం చేయలేదని పిల్లల నోట అనిపించుకోవద్దే. ఎందుకయ్యా గింత ఎండలో బయటికి పోయి వచ్చినావు? ఎక్కడన్నా అప్పు ఉంటదా అన్నట్టు పోయొచ్చింది. ఉప్పిచ్చేతందుకే ముందుకు రానోళ్ళు అప్పిచ్చేతందుకు ముందుకు ఎట్లెత్తారయ్యా? ఓడలు బండవుడు, బండ్లు ఓడలవుడు అంటే ఇదే కావచ్చే. అవునయ్యా, ఒకప్పుడు మన కాడ అన్నీ ఉండేటి. కాలం మారింది, మన కథ మారింది. పిల్లలకు మంచి చదివిచ్చినాం, మంచి భవిష్యత్తు ఇచ్చినాం, కాపురాలు మంచిగా ఉండాలని మంచి జతి ఇచ్చినాం. కాని చివరికి వాళ్ళు మనకు చెయ్యిచ్చిర్రు. నీ పానం మంచిగా లేకపాయే, నిన్నెవరు పట్టించుకుంటలేరాయి. ఎట్లనయ్యా? పానంతో ఉన్నా కూడా పట్టింపు లేని మనసు అయిపోతుంది కదని. బిడ్డ కొడుకు ఒక్కరు ఫోన్ ఎత్తరాయే, మన బాగోగులు అడగరాయి. ఎట్లనయ్యా? నచ్చిన సంబంధం లేనట్టు ఉంటారా? ఎదురు చూసుడు, ఆరోగ్యం పాడు చేసుకుడు తప్ప మనం చేసేది ఏమున్నదయ్యా? ఏందన్ను మన ఇంటికి వచ్చిన ఏ సంగతి? పైకి రా అన్న, మాట్లాడుకుంటాం. ఏందన్నా, ఆస్తులన్నీ పంచుకున్నాం కదా, ఇంకేమన్నా మిగులున్నాయా? పంచుకున్న ఆస్తులల్లా ఎవరికి ఎక్కువ వచ్చినాయో నీకు తెలియదా? సరే సరే, ఎందుకు వచ్చినావో చెప్పు. వచ్చింది ఆస్తి గురించి కాదురా,
అప్పు గురించి. అప్పు నాకెందుకే, నేను చేసే వ్యాపారం అంతా 3 పువ్వులు 6 కాయల్లాగా మంచిగానే ఉంది కదా. నేను నీ దగ్గరకు వచ్చింది అప్పు అడుగుదామని. అసలే నా ఆరోగ్యం మంచిగా ఉంటలేదురా. అయితే ఏం చేయాలి? దవాఖానా కట్టి అన్న. దవాఖానా కట్టించుడు ఎందుకురా? కొన్ని పైసలు ఇస్తే నేనే దవాఖానలో పోతా. మా ఇంట్లో పైసలు ఏడున్నాయి? లేవు. ఇప్పుడే 3 పువ్వులు 6 కాయలు అంటేవి కదరా. పైసలున్నాయి, లేవని కాదు. మేము ఇంకొక రైస్ మిల్లు కడుతున్నాం, దానికి కావద్దా? నాకిచ్చే చిటికెడు పైసలతోటి నీ పునాది ఆగుతా అదిరా. పైసాకు పైసా ఆసరా ఇక నా దగ్గర లేవు, కానీ ఇక మీరు తమరు బయలుదేరచ్చు. ఏమాయరా ఈ మధ్య నీ పానమంతా మంచిగా లేనట్టు కనబడుతున్నావేంది? ఏడ మంచిగా ఉంటుందిరా, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అప్పడిగినా ఎవ్వరు ఇస్తలేరు. మంచిగా నౌకరు చేసే కొడుకు బిడ్డ ఉండంగా ఎవరినో అడుగుడు ఎందుకురా? వాళ్ళు మమ్మల్ని చూసుడా, మా ఫోన్లు ఎత్తితే కదరా తెలిసేది. మా తమ్ముని సుత పైసలు అడిగినరా, ఉంచుకొని కూడా లేవంట. ఇప్పుడు నేను తమ్ముడిని అడిగిన పైసలు ఇవ్వలేదు, ఇప్పుడు నన్ను అడుగుతాడేమో. సరే నేను వెళ్తాను రా. పైసలు అడుగుదామని మా తమ్మునింటికి వేయండి. అడిగినవా? ఏమన్నాడు మరి? ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టకన్నట్టు మాట్లాడిందే. చాలా బాధ అనిపించింది. పైసలు వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కుతాయి. మన కాడ పైసలు లేవు కదా, అందుకే అందరు కలిసి అవుతాం. రాంగా తువ్వాల మల్లేశం కల్పించిండే. ఎక్కడ పైసలు అడుగుతున్నానని ముందరనే రప్పించుకున్నాడు. ఎవ్వరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవ్వడు సాయం చేయడయ్యా. అయినా మనకు కొడుకు బిడ్డ ఉండంగా ఇంకెవరినో సాయం అడుగుడు ఎందుకయ్యా? మనం వాళ్ళను చిన్నప్పుడు ఎత్తుకొని ఎంతో మురిసిపోయినాం. ఇప్పుడు వాళ్ళు మన ఫోన్ ఎత్తడమే మర్చిపోయాను. ఎట్లా అడుగుతామే? ఎత్తుకుంటేందయ్యా? వాళ్ళ ఇల్లు తెలియదా? వాళ్ళ ఇంటికే పోయి అడుగుదాంపా. దారులన్నీ మూసుకపోయినాయి. వాళ్ళ దారి తప్ప ఏ దారి కనిపించలేదు. సరే పోదాంతి. బాగున్నావా బిడ్డ? బాగానే ఉన్నా కానీ ఎందుకు వచ్చారు? ఏంది బిడ్డ? గదే ఇట్లా వచ్చారు కదా అని. అల్లుడు నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతలేరని వచ్చినాం బిడ్డ. నా ఫోన్ ఏమో ఖరాబ్ అయ్యే, ఆయనకేమో 100 పనులు ఉండే. ఇక ఏడెత్తేటట్టున్నది. బాబు పానం మంచుకుంటలేదు బిడ్డ. మందులకు సుతం పైసలు లేవు. సర్కారు దవాఖాన్లు లేవా? పోతే ఏంది? ఆ మందులు బాబుకు పడతలేవు బిడ్డ. నువ్వేమన్నా పైసలు ఇస్తే బాబు పానం కాపాడుకుంటా. పైసలు అంటావేంది? ఏ నుంచి వస్తాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవ్వరు లేనప్పుడు వచ్చిల్లు గాని అందరున్నప్పుడు అత్తే నా ఇజ్జత్ పోయేది. పైసలు లేవేం లేవు. పోరు ఇక్కడ నుంచి పోరి. అల్లుని ఇట్లా అడగరాదు బిడ్డ. నాకు తెలియని పైసలు ఆయన దగ్గర ఎక్కడున్నాయి? పైసలు లేవేం లేవు. పోరి
ఆయనకు తెలిస్తే నన్ను తిడతాడు. ఈ ఒక్కసారి చూడు బిడ్డ. చూసేతందుకేమున్నది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి పోతే నేను టీవీ చూసుకుంటా కూసుంటా. ఏందయ్యా బిడ్డ గట్ల అన్నది? ఆడబిడ్డ ఎప్పటికీ మన బిడ్డ కాదు కదని బా కొడుకు దగ్గర కన్నా పోదాం. వాడేమంటాడు? కోడలి పిల్ల, ఏమండి, ఎవరో చెప్పుకోలేని వాళ్ళు వచ్చారు, ఒకసారి ఇడికి రండి. ఎందుకు వచ్చారు? నీతోటి పనివాడు వచ్చిండ్రా. నాతోటి పని ఉండద్దు, మన మధ్య పలకరింపులు ఉండద్దు. గట్లాంటివి కొడుక, ఆపదలుండి వచ్చినాం. ఆపదలనే కాదు, ఏ పొదల నుండి రావద్దు. అత్తే మంచిగా ఉండాలి. ఏ ఆపద వచ్చిందో అడగకుండానే గట్లంటవేందిరా? అడిగేదేముంటది, ఏం లేదు. వీళ్ళు ఇక్కడికి రాగా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు ఎంతమంది చూసిండ్రో. చూస్తే ఏమైతుందిరా? నీకేం కాదు, అందరు చూస్తే ఇక్కడ మా ఇజ్జత్ పోద్ది. అయ్యో గట్లంటవేందిరా? మేము నిన్ను కన్నా తల్లిదండ్రులనరా. అందుకే గింతసేపు మాట్లాడినాం, లేదంటే అస్సలు మాట్లాడటోళ్ళం కాదు. మీ బాపు పానం మంచిగా లేదురా, అందుకే నిన్ను సాయం అడగడానికి వచ్చినావు. సాయం చేసేది లేదేం లేదు. మీరు బయటకు పోతే మేము తాళం వేసుకొని బయటకు వెళ్తాం. ఆగం ఒక ముచ్చట. ఒరే సందీప్, నువ్వు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మాస్టర్ అంటుండేవాడు, రాజయ్య నీ కొడుకు అన్ని పరీక్షలు ఫస్ట్ వస్తుండే, పెద్దయ్యాక కలెక్టర్ అవుతాడని అంటుండేవాడు. నేను ఎంతో మురిసిపోయేవాడిని. కానీ కన్న తల్లిదండ్రుల కంచంలో పిరికడు అన్నం పెట్టని దౌర్భాగ్యుని పుడతామని నేను అనుకోలేదు. నీలాంటి పిల్లలు ఈ భూమి మీద బరువురా. పోదాం పదవి. ఏందయ్యా ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు? భాగ్యం, మన కన్నపిల్లలు మనల్ని కసోయాలని తిరిగి చూస్తారు కదనే. మనం వాళ్ళకి ఏం తక్కువ చేసినవే. ఎప్పటికైనా గూటికి చేరేటోళ్లే అంటివి కదయ్యా, కానీ గూడే తీసేసినట్టు మాట్లాడుతుర్రు. అవునే, ఇంకా నేను ఎక్కువ రోజులు ఈ భూమి మీద నీ జీవితంలో నేను ఉండగవచ్చును అనిపిస్తుంది. గట్లంటవేందయ్యా, నువ్వు గట్లకు. నువ్వు చెప్పినప్పుడు వ్యాపారం ఆపేస్తే ఈ నష్టం వచ్చేది కాదు కావచ్చే. భాగ్య, నేను జీవితంలో చేసిన రెండు తప్పులే. నీ మాట వినకపోవడం, నా పిల్లల్ని నేను నమ్మడం.
ఇప్పుడు అవన్నీ ఆలోచించకయ్యా, నీ పానం గురించి ఆలోచించుకో. ఈ పోయే పానం గురించి ఏం ఆలోచించడమే. నన్ను ఈ అనారోగ్యం కంటే మనోళ్ళు అన్న మాటలే నన్ను బాధ పెడుతున్నాయే. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే నువ్వు ఎట్లుంటావే? నువ్వు ఎక్కడికి పోవయ్యా, నువ్వు ఎక్కువ ఆలోచించకు. మాకొక్క మాట కూడా చెప్పకుండా ఒక్కదానివే ఏడుతున్నవేందమ్మా? మాకెవరో చెప్తే ఎరకైంది. ఎందుకు వచ్చిర్రా మీరు? ఎవర్రా మిమ్మల్ని రమ్మన్నది? బతుకున్నప్పుడు చూడని కండ్లు చచ్చినాక ఏం చూద్దామని వచ్చినాయి? సాయం కోసం గడప గడపకు దొక్కితే మనసుకు గాయం అయ్యేటట్టు చేసిర్రు. పానం పోయేటట్టుందనంటే పైసలు లేవని అబద్ధం చెప్పిర్రు. బతుకున్నప్పుడు మనిషి మీద లేని ప్రేమ చచ్చినాక శవం మీద వచ్చిందా? మిమ్మల్ని ఎంతో చదివించి ఆకాశం అంత ఎత్తులో ఉంచితే ఇవాళ మమ్మల్ని ఆ ఎత్తు మించే తన్నీరు కదరా. మిమ్మల్ని కన్నది, కష్టపడి పెంచింది మా కష్టం వస్తే చూస్తారని, కాటికొచ్చి చూస్తారని కాదు. మిమ్మల్ని కన్నుడేరా మేం చేసిన పాపం. మీరు పెరుగుతుంటే మా ఆయుష్ తగ్గుతుందని మాకు అర్థం కాలేదురా. మిమ్మల్ని ఒక దారిన పెడితే ఆ దారేసులోనే మర్చిపోతారా? ఛీ! మీ నాన్న మీద మీ కంటు చూపబడ్డా ఆయన ఆత్మ శాంతించదు. అమ్మా తప్పైందమ్మా. ఛీ! మీరేం చెప్పకండి. ఇక్కడ బంధాలు లేవు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. నేను కొంచెం దయ తెలిసి ఆ శవాన్ని ముట్టుకొనిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు. అవ్వాయ్యలు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకొని పిల్లలు ఉన్నా లేకున్నా ఈ భూమి బాధపడదు. కానీ పేగు బంధంతో నేను మిమ్మల్ని క్షమిస్తే మాత్రం ఆ దేవుడు నన్ను క్షమించడు. సందీపు, జరిగేదేదో జరిగింది. ఈ అగ్గిపెట్టే కార్యక్రమం చెయ్యి. సరేనే. వద్దు, నా భర్తకు నేనే అగ్గిపడతా.
ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మా నాన్నలను దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు మనకు ప్రాణం పోస్తాడో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రం మనకు జన్మనిచ్చి ఈ లోకానికి పరిచయం చేయడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పించి బ్రతకడానికి జీవితాన్నే ఇస్తారు. తల్లిదండ్రులే మనకు నిజమైన దేవుళ్ళు అని మర్చిపోకండి. మీ రాపెల్లి మూవీస్.